హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముగ్గు వేసుకుంటూ 15 సంవత్సరాల వయసు గల పిల్లలతో తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలో చెప్పుకుందామా అండి? 15 ఏళ్ళు అంటే మధ్య వయసు అండి. అంటే చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు. ఈ వయసులో వాళ్ళ మనసులో చాలా గందరగోళం ఏర్పడుతుంది. మనం వాళ్ళతో స్నేహితుల్లా ఉండాలండి, అధికారిలా కాదు. ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో మాట్లాడావు? అని ప్రతి గంటకి ప్రశ్నలు వేయకండి. రా బాబు, ఈరోజు స్కూల్లో ఏమైనా సరదాగా జరిగిందా అని స్నేహితుడిలా అడగండి. మనం వాళ్ళకి దగ్గరగా ఉంటే వాళ్ళు అన్నీ మనతో చెప్పుకుంటారండి. తప్పు చేస్తే వెంటనే అసహ్యం, పనికిరావు అని తిట్టకండి. ముందు వాళ్ళ మాట వినండి. తర్వాత ఇది తప్పురా, ఇలా చేస్తే ఇలా జరుగుతుందని ప్రేమగా చెప్పండి. ప్రేమతో చెప్తేనే వాళ్ళు మన మాట వింటారండి. మొబైల్ విషయంలో కూడా వాళ్ళ దగ్గర నుండి లాక్కోకండి. మీరు ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఇలా చూడాలి అని నియమం పెట్టండి. వాళ్ళ స్నేహితుల విషయంలో కూడా ఇంటికి వచ్చినప్పుడు గౌరవించండి. మనం వాళ్ళ ఫ్రెండ్స్ని తిడితే పిల్లలు మనకి దూరంగా వెళ్ళిపోతారండి. పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరు ముఖ్యమే. నానంటే అబ్బాయికి మొదటి స్నేహితుడు, అమ్మాయికైతే హీరో. రోజు ఒక 5 నుంచి 10 నిమిషాలైనా నువ్వు నాకు గర్వకారణం అని చెప్పండి. అమ్మ అమ్మాయికి మొదటి గురువండి. అంటే వాళ్ళకి శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వాళ్ళకి తెలియజేయాలండి. వాళ్ళ మాట పూర్తిగా మనం వినాలండి. ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు మన పని పక్కన పెట్టేసి మొత్తం విన్న తర్వాతే మధ్యలో ఆపకూడదండి. విన్న తర్వాతే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అని మీరు తర్వాత సలహాలు ఇవ్వండి. చివరగా ఒక మాట అండి, 15 ఏళ్ల పిల్లలను గాలిపటంలాగా చూసుకోవాలండి. గట్టిగా లాగితే తెగిపోతుంది, వదిలేస్తే ఎగిరిపోతుంది. కాబట్టి దూరం నుండే దారం పట్టుకొని దిశ చూపించాలండి. నిజమేనా? నిజమే అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ.